ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్నేహ సురేష్ గారి ఆధ్వర్యంలో సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు గారిచే హ్యాపీ విల్లింగ్ అనే కార్యక్రమం వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్నేహ సురేష్, సెక్రటరీ సేగు రమేష్, ట్రెజరర్ తిరుపతి శేఖర్, గౌరవ అధ్యక్షులు గాలి రఘురాం నాయుడు తదితరులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ ఈ అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది. అనంతరం డాక్టర్ రమేష్ బాబు, ప్రెసిడెంట్ స్నేహ సురేష్ మీడియాతో మాట్లాడారు. అలాగే డాక్టర్ గారు విజయానికి చిరునామా అనే బుక్ రచించున్నారు. అది ఇప్పటికే మన దేశాన్ని దాటి పలు దేశాల్లో దాన్ని చదివి ప్రశంసలు పొందున్నారు. ఆ బుక్ ని వీలైతే సార్ మాకు కూడా అందజేయండి. వాకర్స్ అందరూ కూడా బిజినెస్ కోసం కావాలని చెప్పేది అదే చాలా తక్కువ రేటు కూడా మీరు తీసుకోవచ్చు. హ్యాపీగా ఆన్లైన్ ఇంకేం డౌట్ ఉన్నాయి సార్? ఇంకెవరికి డౌట్ లేదు సార్. సార్ నేను ఆ అంటాను, మీరు అనాలా. ఆ అంటాను దీర్ఘంగా, ఇప్పుడు నవ్వారా సార్? నవ్వలేదా? నవ్వారు అంటే మీరు సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇప్పుడు దాన్ని రైట్ చేయండి సార్, దాన్ని రైట్ చేయండి. నవ్వడం ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది. నవ్వడం ద్వారా చాలా చేంజెస్ ఉంటుంది. అందుకనే సినిమాలు కూడా ఏంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో మర్డర్స్ ఎక్కువగా క్రైమ్ జరగడానికి కారణం ఏంటంటే హెవీ క్లబ్స్ ఉన్నాయా? లేవు కదా. లాఫింగ్ క్లబ్ హైదరాబాద్ సిటీస్ లో లాఫింగ్ క్లబ్స్ ఉంటాయి. ఈ లాఫింగ్ క్లబ్ లేదు నవ్వుతూ ఉంటాయి. ఆ నవ్వు ఎలా ఉంటుందంటే రావాలా, తెలియకుండా రావాలి, స్లోగా రావాలి. మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు మా ప్రొఫెసర్ ఒకసారి అదే మీ ముఖాలు ఇంకా సీరియస్గా ఉన్నాయి అని చెప్పినారు. సార్ నవ్వుపించాడు సార్ అంటే నవ్విస్తాను అన్నాడు. ఆయన ఆళ్ళతో నవ్వించేసాడు. ఆళ్ళతో నవ్వించేసి మేము ఆ రోజు నుంచి వాళ్ళు నేర్చుకుంటూ నవ్వుతున్నాం. అంటాడు 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 ఈ అంటాడు ఈ అంటాడు ఊ అంటాడు అన్న తర్వాత అందరు నవ్వుతాం. కాబట్టి చెక్ చేద్దాం సార్. నేను అంటాను అన్నారా? నిద్ర పట్టలేదు అంటే మీరు చేసే వాకింగ్ వేస్ట్. నిద్ర సరిగా లేకుండా మెయిన్ సార్ నిద్ర ఇంపార్టెంటా, ఫుడ్ ఇంపార్టెంట్? ఇక ఐదోది డైట్ మీద ఫోకస్ చేయాలి. డైట్ కంపల్సరీ డైట్. ఇప్పుడు నాతో కొంతమంది అడుగుతుంటారు, సార్ ఆల్కహాల్ తీసుకోకుండా మాకు నిద్ర పట్టట్లేదు, వాకింగ్కి వెళ్తున్నాం, మేమేం చేయాలంటే ప్రకృతిలో చాలా అద్భుతం ఉంది. చెమమలే టీ అని ఒకటి ఉంది, విన్నారో లేదు? అది మీరు తాగి చూడండి, 10 నిమిషాలు మీరు నిద్రలో వస్తుంటారు. ఆన్లైన్లో పెట్టుకుంటారు. అంటే చామంతితో తయారు చేయబడిన దాన్ని మీరు జస్ట్ లైట్గా హరితో వేసుకొని మీరు దాన్ని కలుపుకొని తాగారంటే మీకు 15 నిమిషాల నుంచి నిద్ర వస్తుంది. యాంగ్జైటీతో. అందుకని ఉద్వేగాల్ని నియంత్రించాలి, కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ అవేర్నెస్, మనకు దాని మీద ఒక అవగాహన రావాలి. మనం కమ్యూనికేట్ చేయాలి, బాగా మాట్లాడాలి. ఇతరులు మాట్లాడుతుంటే కొద్ది ఉద్వేగాలు భరించలేదు. వయసులో ఉన్న విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఒక సెక్సాలజిస్ట్ని. నేను సెక్సాలజీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. కానీ ఏ రోజు నేను సెక్సాలజిస్ట్ నెల్లూరు లాంటి సిటీస్లో పెట్టుకోలేదు. ఎందుకంటే సైకాలజిస్ట్ అంటే ఫ్యామిలీస్ వస్తాను. సెక్సాలజిస్ట్ ఫ్యామిలీ, ఇంకొంతమంది ఫ్యామిలీలో వేరే ప్రొఫెషనల్లో చాలా బాగుంటారు. ఇప్పుడు నేను ప్రొఫెషనల్లో 14 గంటలు ఫుల్ బిజీగా ఉంటాను, హ్యాపీగా ఎంజాయ్ ఉంటాను. ప్రొఫెషనల్ లైఫ్ తెలిసి. నెక్స్ట్ సోషల్ లైఫ్. సోషల్ లైఫ్ ఈ జనరేషన్కి చాలా తగ్గింది. ఈ సోషల్ లైఫ్ అంటే జనాలతో కనెక్ట్ కావట్లేదు, జనాలతో వెళ్ళట్లేదు, ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు, ఎంతసేపు డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే డీహైడ్రేషన్ స్టార్ట్ అయిందో బ్లడ్లో ప్రెషర్స్ వస్తాయి. ప్రెషర్ వచ్చిందో అది చాలా ఇబ్బందిగా స్టార్ట్ అవుతుంది. అందుకని మనం ఈ రోజు నుంచి ఆరోగ్యపరంగా మనం చేయాల్సిన అన్ని విషయాలు తెలుసు. కానీ ఒక్క పాయింట్ ఈ రోజు ఇక్కడ తీసుకెళ్ళినది అప్లై చేస్తే మీరు గెలవడానికి. అందుకని చాలా ఇంపార్టెంట్. మీకు కావాల్సిన అంశాలు నేర్పిస్తున్నారు, మీకు వేరే అంశాలు నేర్పించారు. వేరే వేరే మేనేజ్మెంట్స్ నేను ఏదైనా ఇవ్వగలను. కానీ ఇక్కడ మీకు ఆరోగ్య విషయాల్లో మిగిలిన ఎవరు కొన్ని అంశాలు తెలిసి ఉండొచ్చు. తర్వాత బుక్స్ చదువుతున్నారు. బుక్స్ చదివేటప్పుడు ఏంటంటే బుక్స్ చదివేటప్పుడు చూడండి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి. ఇంకా దేని మీద పాత రోజుల్లో మనకు తెలిసి చాలా మంది కొంతమంది ఉంటారు, నవలు చదువుతుంటారు. ఉదయాన్నే లేసి 4 గంటలకు 5 గంటలు వేసి నవలు చదివేయాలప్ప అసలు ప్రపంచం ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడేం చేస్తున్నాము? సెల్ ఫోన్. క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ, ముస్లింజం కానీ ఆ ప్రైమ్ పీస్ఫుల్ అందిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఆమె వచ్చింది నాకు, సార్ మీరు సైకాలజీ దేవుని నమ్ముతున్నారా లేదా, అసలు ప్రేర్ చేయొచ్చా లేదా, కరెక్ట్ చెప్పండి సార్ అంటే నేనేమన్నా అంటే
మనకు కాని దాన్ని మనకన్నా ఒక పవర్కి ఇస్తుంది. అది అల్లాహ్ జీసస్ ఆర్ సంథింగ్ శివ. మన వల్ల కాని దాన్ని మనకు ఒక మనకన్నా శక్తిని ఇస్తాం, పూజిస్తాం. ఉందాలేదా నేను చూసి రాలేదు. అందుకని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక మందికి మానసిక ఒత్తిడి, టెన్షన్స్, ఆందోళనను ఎలా తగ్గించుకోవాలా అనే అంశాలని ఈ యొక్క అసోసియేషన్ ద్వారా ప్రెసిడెంట్, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన ఈ ప్రోగ్రాం ద్వారా ఒత్తిడి ఏ విధంగా తగ్గించుకోవాలా, మన జీవన శైలిలో, లైఫ్ స్టైల్లో ఒత్తిడి ఏ విధంగా మనకి ఏర్పడుతుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలా, ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా, సులభమైన నిద్ర ఏ విధంగా సంపాదించాలా, అదేవిధంగా ప్రశాంతతను ఎలా పొందాలా, సబ్ కాన్షియస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలా, వృద్ధాప్యంలో సమస్యలను ఏ విధంగా క్లియర్ చేసుకొని ముందుకెళ్లాలా, ఇటువంటి అంశాలన్నిటినీ ఈ అసోసియేషన్ ద్వారా అనేక మందికి నేను పరిచయం చేయడం జరిగింది. దీన్ని అప్లై చేయగలిగితే వీళ్ళలో ఒత్తిడి, టెన్షన్ బాగా తగ్గుద్ది. అదేవిధంగా జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుకోవడానికి పుస్తకాలు చదవండి. దీంతోపాటు ట్యాన్గ్రామ్స్, చెస్, సుడోకో వంటివి వాడండి. మెమరీ, అటెన్షన్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అంశాల్లో ఎన్నో మార్పు జరుగుద్ది. అలాగే ఈ అసోసియేషన్ ద్వారా ఇటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ ద్వారా అనేక మందికి ఈ ప్రతి కంటెంట్ ఒక మైండ్ ఏ విధంగా ఇగ్నిషన్ మైండ్ రగులుతుందో ఆ విధంగా అనేక మందికి హెల్ప్ అయ్యేటట్టుగా, అనేక విధాలుగా ఉపయోగపడేట్టుగా, నెల్లూరుకి మంచి సేవ చేసేటట్టుగా ఈ అసోసియేషన్ ద్వారా ఖచ్చితంగా 10 మందికి ఇది తెలిస్తే ఆ 10 మంది 100 మందికి తెలియజేస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురేష్ 2026 సంవత్సరానికి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మన అసోసియేషన్ గత 26 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైనటువంటి సర్వీస్ ప్రోగ్రామ్స్, హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ వస్తుంది. అలాంటి ఫిక్స్డ్ ప్రోగ్రాంలోనే ఇవాళ ప్రముఖ సైకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ సురేష్ బాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన ద్వారా వాకర్స్ మిత్రులందరికీ కూడా హ్యాపీ లివింగ్ ఎలాగా అనే దానికి మంచి సబ్జెక్టు మీద వాకర్స్ మిత్రులందరికీ ఎన్నో ఇంపార్టెంట్ విషయాలను తెలియజేయడం జరిగింది. హ్యూమన్ రిలేషన్ ఎలా ఉండాలి, చక్కగా నిద్రపోవాలంటే ఎలా ఉండాలి, ఎన్ని సమస్యలున్నా వాటిని స్వయంగా మనమే అధిగమించవచ్చు అనే దానికి ఎంతో చక్కటి ఉదాహరణలను ఇచ్చి బాగా వివరించడం జరిగింది. సో అసోసియేషన్ తరఫున సురేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయన ద్వారా ఒక మంచి విజయానికి చిరునామా అనే బుక్ మన వాకర్స్ అందరికీ కూడా అందజేస్తామన్నారు. అలాగే మంచి మెమరీ ఉండేదానికి ఒక గేమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తానన్నారు. సో ప్రత్యేకంగా అసోసియేషన్ తరఫున సురేష్ బాబు గారికి, అలాగే అసోసియేషన్ సభ్యులకి, మిత్రులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.